అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి మినీ అప్డేట్ ఎపిసోడ్ 12. ఈ అమరావతిలోని నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవచ్చని ప్రభుత్వం నుండి జీవో అయితే వచ్చింది. దాదాపు 11,467 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు. వీటికి సంబంధించి గతంలో ఏంటంటే 20 ప్రాజెక్టులకు సంబంధించి ఏపీసీఆర్డీఓలో మీటింగ్ జరిగి మీటింగ్లో ఆమోదం పొందింది. దాని తర్వాత ఏపీ క్యాబినెట్లో ఆ బిల్ వెళ్ళిన తర్వాత ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదించింది. ప్రజెంట్ ఆ పరిపాలన అంతా చేసుకోవచ్చని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ పరిపాలన అనుమతులు అయితే ఇచ్చింది. ప్రజెంట్ అమరావతిలోని కొన్ని నిర్మాణాలు లైక్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్, ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాసు, జడ్జెస్ బంగ్లాసు, ఎన్జిఓ హౌసింగ్ ప్రాజెక్టు, ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్, వీటికి సంబంధించిన అన్ని పనులు స్టార్ట్ చేస్తారు. అలాగే హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టుకి సంబంధించి 984 కోట్ల రూపాయలతో 12 టవర్లు, 1200 అపార్ట్మెంట్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పైతే అనుమతి ఇచ్చారు. అలాగే ఏంటంటే అమరావతిలోనే 3 కాలువలు ఉన్నాయి. అది గ్రావిటీ కెనాల్, ఇంకా కొండవీటి వాగు, బకింగ్హామ్ కెనాల్. ఈ 3 కాలువల్ని పెంచుకునే విధంగా అనుమతులు వచ్చారు. దాదాపు 1508 కోట్ల రూపాయలతో ఈ 3 కాలువల్ని పెంచుతారు. అలాగే 2 రిజర్వాయర్లు 2 చోట్ల, అది శాఖమూరు దగ్గర 0.4 టీఎంసీతో ఒక రిజర్వాయర్, అలాగే నీరుకొండ దగ్గర 0.3 టీఎంసీతో ఇంకో రిజర్వాయర్లు, 2 రిజర్వాయర్లు నిర్మాణం జరిగింది అలా ఈ ఫేజ్ 1 నిర్మాణంలో భాగంగా. అలాగే అమరావతిలోని ఇక వాటర్ సిస్టమ్ అంటే మంచినీటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీటి పైప్ లైన్స్ కానీ, వీటికి సంబంధించిన నిర్మాణాలు కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే అమరావతిలోనున్న రోడ్ నెట్వర్క్ అనమాట, సీడ్ యాక్సెస్ రోడ్కు ఆనుకుంటూ 32 రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి. ఆ 32 రోడ్లు నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పి అనుమతి ఇచ్చారు. 2,500 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణాలు కూడా స్టార్ట్ చేస్తారు. దాదాపు 360 కిలోమీటర్ల రోడ్లు అయితే ఉన్నాయి. మొత్తం ఒక ప్లానింగ్తో ఉంటాయి రోడ్లు కూడా. ఆ రోడ్లు వైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిక్ సిస్టమ్ కానీ అవి కూడా నిర్మాణాలు చేసుకోవచ్చు. అలాగే వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు అవి కూడా డెవలప్ చేసుకునే విధంగా అయితే అనుమతి ఇచ్చారు. 11,467 కోట్ల రూపాయలతో అనుమతులు అయితే వచ్చినాయి. వీటికి సంబంధించిన నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారు త్వరలోనే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజెంట్ ఈ టెండర్ల ప్రక్రియ అయితే జరుగుతుంది. టెండర్లు కూడా ఏంటంటే గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఏఎస్ టవర్స్, ఎన్జిఓ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే దక్కించుకున్నారు గతంలో. ప్రజెంట్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్స్ కూడా వచ్చినాయి అని అయితే తెలిసింది. వాళ్ళకి వస్తే వాళ్ళు కూడా ఈ పనులైనా స్టార్ట్ చేస్తారు త్వరలో. అంటే డిసెంబర్ 15 నుండి అమరావతిలోని ప్రతి నిర్మాణాలు అయితే స్టార్ట్ చేసే ఉద్దేశం అయితే గవర్నమెంట్ ఉంది. అమరావతి ఫేజ్ 1 నిర్మాణంలో భాగంగా ఈ 20 ప్రాజెక్టులకి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తారు. అలాగే పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ కానీ, హైకోర్టు బిల్డింగ్ కానీ, వీటి ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు కూడా జనవరి నుండి స్టార్ట్ చేసే ఉద్దేశంతో అయితే ఉన్నారు. ప్రెసెంట్ డిసెంబర్ 15 నుండి ఈ ప్రెసెంట్ పరిపాలన అనుమతులు వచ్చినాయి కాబట్టి వీటి నిర్మాణాలన్నీ స్టార్ట్ చేసి 6 లేదా 9 నెలల కాలంలో కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. చాలా అంటే మంచి విషయం అన్నమాట. అమరావతికి సంబంధించి ఫేజ్ 1 నిర్మాణానికి సంబంధించిన మంచి విషయం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. త్వరలో నేను వర్క్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, పనులు ఎలా స్టార్ట్ చేస్తున్నారని చెప్పి కంప్లీట్గా మీకు ప్రతిదీ అప్డేట్స్ ఇస్తుంటాను డీటెయిల్గా. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.